విశాఖ స్టీల్ ప్లాంట్ పై సీఎం చంద్రబాబు ఏమన్నారు? వైసీపీతో పాటు కమ్యూనిస్టు పార్టీలు ఎందుకంత రాద్ధాంతం చేస్తున్నాయి? కార్మికులు విపక్షాల వల్ల ఎలా చిక్కుకుంటున్నారు? ఈ ప్లాంట్ ను కాపాడుకోవాల్సిన ప్రాథమిక బాధ్యత ఎవరిపై ఉంది? కార్మికులారా కాస్త ఆలోచించండి. అన్నం పెట్టిన వ్యక్తినే కించపరుస్తామా? ఇదెక్కడి సంస్కృతి? విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడుకోవడానికి మీరెంత కష్టపడ్డారో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. అనవసర విషయాల్లోకి వెళ్లి ఇష్యూని పెద్దది చేసుకోకండి. రాజకీయ పార్టీలకు ఎప్పుడూ రాజకీయాలే కావాలి, కానీ కార్మికులారా మీరు మీ సంస్థ కోసమే ఆలోచించండి. ప్లాంట్ భవిష్యత్తు కోసమే పనిచేయండి. కష్టాల్లో ఉన్న మిమ్మల్ని ఆదుకున్నది ఎవరు? మీకు అండగా నిలబడి కంపెనీని గట్టెక్కించే ప్రయత్నం చేస్తున్నదెవరు? ఇక అంతా అయిపోయిందని చేతులెత్తేస్తున్న సమయంలో ఢిల్లీ స్థాయిలో పోరాడి మీ బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చిందెవరు? ఆ సందర్భాన్ని మర్చిపోతే ఎలా? సీఎం చంద్రబాబు ఏమన్నారు? ఎలాంటి సందర్భంలో ఆయన అలా మాట్లాడారు? ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి. మీ చుట్టూ ఏం జరుగుతోందో తెలుసుకోండి. అనవసరంగా వైసీపీ కుట్రలో భాగస్వాములు కాకండి. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, అది మన ఆత్మగౌరవ పోరాటం. 32 మంది అమరుల త్యాగంతో సాధించుకున్న సంస్థ. 1966 అక్టోబర్ 15న తమనంపల్లి అమృతరావు ఆమరణ నిరాహార దీక్షతో మొదలైన ఉద్యమం ఎన్నో మలుపులు తిరిగిన తర్వాత మన కల సాకారమైంది. 1982 ఫిబ్రవరిలో రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ ఏర్పడింది. 1982 ఏప్రిల్ నెలలో వైజాగ్ స్టీల్ భారతీయ ఉక్కు సంస్థ నుండి విడిపడి RINL గా గుర్తింపు పొందాయి. 33,000 ఎకరాల్లో విస్తరించి ఉన్న వైజాగ్ స్టీల్ భారతదేశంలోని తీర ప్రాంతంలో ఉన్న ఏకైక ఉక్కు కర్మాగారం. దాదాపు 25,000 ఎకరాల నాణ్యమైన భూమి ఈ ప్రాజెక్టులో భాగమై ఉంది. ఇంతటి ప్రాశస్త్యం కలిగిన సంస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క కార్మికుడిపై ఉంది. ఎందరో త్యాగఫలంతో సాకారం చేసుకున్న కల కల్లలవుతున్న వేళ ఆ ప్రాజెక్టు భవిష్యత్తును తన భుజాలపై వేసుకున్నారు సీఎం చంద్రబాబు. ఆ విషయాన్ని మనం మర్చిపోయే వైసీపీ లాంటి పార్టీల కుట్రలో భాగమైపోతే ఎలా? మీకోసం కష్టపడ్డ వారిని చికాకు పెడితే కోపం రాదా? ఆ కోపాన్ని సహజంగానే మీపైనే ప్రదర్శించి ఉంటారు. అందులో తప్పేముంది? ఇంటి పెద్దకు చికాకు తెప్పిస్తే ఇంట్లో వారిపై అరుస్తారు. అంత మాత్రాన ఆయనకు మనందరిపై పగ ఉందని భావిస్తామా? పని ఒత్తిడిలో సవాలక్ష మాట్లాడుతుంటారు. అవన్నీ తాత్కాలికమే. ఇక్కడ చంద్రబాబు కూడా అదే చేశారు. CII సదస్సులో ఆయన ఎంతో బిజీగా ఉన్న సమయంలో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంశాన్ని ప్రస్తావించారు. అందుకే ఆయనకు చికాకు కలిగింది. సంస్థను కాపాడుకోవడానికి ఎంత చేయాలో అంత చేస్తున్నామని, పని చేయకుండా ఇంట్లో కూర్చుని సంస్థ లాభాల్లోకి రావాలంటే ఎలా వస్తుందని ఆయన ప్రశ్నించారు. ఆలోచన తీరు మార్చుకోవాలని కార్మిక సంఘాల నాయకులను సుతిమెత్తగా మందలించారు. సంస్థ కోసం ఎంతో తాపత్రయపడుతుంటే ఇలాంటి అంశాలు బహిరంగ వేదికపై ప్రస్తావిస్తే ఎవరికైనా కోపం వస్తుంది. అక్కడ అదే జరిగింది. తెల్లవారుజామున 2:30 గంటలకు నిర్మలా సీతారామన్ వద్దకు వెళ్లింది ఎవరు? అంతకుముందు రాత్రి 1 గంట సమయంలో అమిత్ షాను కలిసి విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడింది ఎవరు? ఆ అర్ధరాత్రి చర్చల తర్వాత తెల్లవారుజామున 3 గంటలకు ఆర్థిక శాఖ మంత్రి స్వయంగా ట్వీట్ చేశారంటే దాని వెనుక ఎవరి వ్యూహం ఉంది? ఈ ప్రశ్నలన్నిటికీ జవాబు ఒక్కటే. ఇవన్నీ నడిపించిన వ్యక్తి కూడా ఒక్కరే. ఆయనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. మనల్ని, మన సంస్థను కాపాడేందుకు అంతలా కష్టపడ్డ ఆయన మనం నిందించేది మన ఆత్మగౌరవాన్ని కాపాడడం కోసం చంద్రబాబు చేసిన తీవ్ర ప్రయత్నం అది. ఆ సమావేశం ఫలితంగానే కేంద్రం RINL ను NPA కాకుండా కాపాడింది. కొడిగట్టిన దీపంలా మినుకుమినుకుమంటున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ను ఉజ్వలంగా వెలిగించాలన్న చంద్రబాబు సంకల్పానికి కేంద్రం సాయంగా నిలిచింది. ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా ప్లాంట్ ను పూర్తిస్థాయి ఉత్పత్తి సామర్థ్యంతో నడిపించేందుకు 11,440 కోట్ల ప్యాకేజీ ప్రకటించింది. విశాఖ ఉక్కు 100% కేంద్ర ప్రభుత్వ వాటా ఉన్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ. 73 లక్షల టన్నుల ద్రవ ఉక్కు తయారీ సామర్థ్యంతో ఉన్న ఈ సంస్థకు 7,686.24 కోట్ల ఆస్తులు, 26,114.92 కోట్ల అప్పులు ఉన్నాయి. 2023 మార్చి 31 నాటికి సంస్థ నెట్వర్త్ -4,538 కోట్లకు పడిపోయింది. బ్యాంకుల్లో తీసుకున్న అప్పులు కూడా చెల్లించలేని పరిస్థితి ఉండడంతో మూలధన వ్యయం కోసం బ్యాంకులు కొత్తగా రుణాలివ్వడం లేదు. కేంద్ర ప్రభుత్వం తన ఈక్విటీ రూపంలో 10,300 కోట్లు సమకూరుస్తుండడం వల్ల ప్రస్తుత ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కి దశలవారీగా పూర్తి సామర్థ్యంతో ఉత్పత్తి మొదలుపెట్టడానికి వీలవుతుంది. ఇక్కడ పనిచేసే ఉద్యోగుల జీవనోపాధిని రక్షించడానికి బాటలు వేస్తుంది. మరి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంత చేస్తుంటే కార్మికులుగా మనం ఇంకెంత చేయాలి? ఈ సంస్థ నిలబడితే ముందుగా బాగుపడేది కార్మికులే కదా. ఈ విషయాన్ని మర్చిపోయి రాజకీయం చేయడం ఎంతవరకు సరైంది బ్రదర్స్? కేంద్రం సాయం ప్రకటించిన రోజే ముఖ్యమంత్రి స్పష్టంగా చెప్పారు, మనల్ని నమ్మి కేంద్ర ప్రభుత్వం భారీగా నిధులు కేటాయిస్తోందని, ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా కష్టపడి పనిచేయాలని ఆయన కోరారు. సంస్థను లాభాల్లోకి తెచ్చి మనమేంటో కేంద్రానికి చూపిద్దామని కూడా అన్నారు. సంస్థ లాభాల్లోకి రావాలంటే పనిచేయాల్సింది మనమే కదా.
అసలు విషయాన్ని వదిలిపెట్టి ఈ అంశంపై రాద్ధాంతం చేసేందుకు ప్రయత్నిస్తోంది వైసీపీ. ఆ కుట్రను ప్రతి ఒక్కరూ పసిగట్టాలి. ఇక ఇదే వివాదంపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది టీడీపీ. స్టీల్ ప్లాంట్ కోసం సీఎం మాట్లాడిన మాటలను వక్రీకరిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించేటట్లుగా ప్రతిపక్షాలు మాట్లాడడం తగదని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. బాధ్యతగా తీసుకొచ్చిన డబ్బులను సద్వినియోగం చేసుకోవాలన్న విషయాన్ని పక్కన పెట్టి కార్మికులు ప్లాంట్ను ఏదో అన్నారని మాట్లాడడం మంచిది కాదన్నారు. 30% పనులు జరుగుతున్న ప్లాంట్ను 80% పనులు జరిగేలా చేశామని చెప్పుకొచ్చారు పల్లా. పబ్లిక్ సెక్టార్లో ఉన్న ఏ ప్లాంట్ అయినా లాభాల్లో నడవాలంటే మేనేజ్మెంట్, కార్మికులు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. ముందు నుంచి అందరూ చెబుతోంది కూడా ఇదే. ఏ సమస్యనైనా మనం ఏ కోణంలో చూస్తే ఆ కోణంలోనే కనిపిస్తుంది. ఇక్కడ రాజకీయాలను పక్కన పెట్టండి. మీ భవిష్యత్తు కోసం సీఎం చంద్రబాబు ఎంత ఆరాటపడుతున్నారో ఆలోచించండి. అప్పుడే మీకు క్లారిటీ వస్తుంది. విశాఖ ఉక్కు కూడా లాభాల బాట పడుతుంది. రాజకీయాలు ఆపేద్దాం, సంస్థ కోసం పాటుపడదాం.